హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మీరు చాలా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాము. ఫస్ట్ అమ్మవారిని చూసారు కదా! అదైతే అమ్మ వాళ్ళ ఊర్లో గ్రామ దేవత అండి. తలుపులమ్మ తల్లి. మేము ఆ గుడికి వెళ్దామనేసైతే ఆ రోజు ఈవినింగు బయలుదేరామనమాట. వెళ్ళే దారిలో మామిడి చెట్టు బావుందనేసి మామిడి చెట్టు నిండా మామిడి పళ్ళు కనిపించాయి. ఎందుకో వీడియో తీయాలనిపించి, ఆ వీడియో అయితే తీస్తూ ఉన్నాను. తీస్తూ ఉంటే ఈలోపు మా పెద్ద బాబొచ్చి మామిడి పండుని వాడికి గ్రీన్ మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం వాడికి. తెలిసిన వాళ్ళ చెట్టేలెండి అది. ఏమి ఇబ్బంది లేదు. గ్రీన్ మ్యాంగోస్ అంటే వాడికి చాలా ఇష్టం. యెల్లో మ్యాంగో అస్సలు తినడు గానీ, గ్రీన్ మ్యాంగో అయితే తింటాడు. అది ఉద్దేశంతో వాడు కోసుకొనైతే పరిగెట్టేసుకుంటూ వెళ్ళిపోయాడు. వాడు వాడు కోసాడు. చాలా భయమేస్తుందనమాట వాడికి. ఇంటికొచ్చేస్తారా ఏంటి అనేసి నన్ను అడుగుతున్నాడనమాట. ఏం పర్వాలేదులే మనకు తెలిసిన వాళ్ళే అని చెప్పా అనమాట. ఇక్కడ చెట్లు చూస్తున్నారు కదండీ! తాటి చెట్లు, కొబ్బరి చెట్లు, ఈత పళ్ళు అవన్నీ కూడా ఉంటాయన్నమాట ఇక్కడ. ఇదంతా కూడా కొబ్బరి చెట్టే అండి. కొబ్బరి తోటనమాట ఇదంతా కూడా. చిన్నప్పుడు అందరూ కూడా అంతే కదండీ! చాలామంది ఏదో ఒకటి చిన్నదో ఏదైనా గానీ స్ చిలుపు పనుల్లాగా ఎవరొకరు ఏదో ఒకటి దొంగతనం చేస్తారని అనుకుంటున్నా. మేమైతే జామ పళ్ళు దొంగతనం చేసేవాళ్ళం అనమాట. మేము స్కూలుకెళ్ళే టైంలో. మాకు కూడా అలానే భయమేసేదండి. ఇంటికొచ్చేస్తారేమో, మా డ్యాడీకి, అమ్మకి చెప్తారేమో అది ఇది అని చాలా భయమేస్తదనమాట. ఆ రోజు స్కూలు నుంచి వచ్చిన ఈవినింగ్ అంతా గూడా. కానీ అట్లా ఏదో సరదా చిన్నప్పుడైతే. ఇదంతా కూడా ఈత పళ్ళండి ఇవన్నీ కూడా. ఇది దూరంగా ఉండడం వల్ల నేను జూమ్ చేయడం వల్ల కొంచెం బ్లర్ అనిపిస్తుంది. ఇదే అండి మర్రి చెట్లండి అది. ఇదే అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుందా? చెట్టు మీద నల్ల నల్లగా కనిపిస్తున్నాయి. అవన్నీ గూడా గుడ్లగూబలండి. ఇదంతా కూడా నైట్ టైము తిరుగుతాయంటారు. డే టైమ్ అంతా దీనికి కళ్ళు కనిపించవు. చీకటిగా ఉంటుందనేసి అంటారనమాట. ఇదంతా కూడా ఇది కాలువండి. మామూలుగా ఇప్పుడైతే వాటర్ లేదు కానీ, మామూలుగా అయితే వాటరొస్తుంది. ఆ వాటరే పొలంలోకెళ్ళి పొలాలకని ఆటిలకి కూడా యూజ్ అవుతుందనమాట. వీళ్ళకైతే ఇంగో మామిడి పండు చూపిస్తున్నాడు ఏదో ఘనకార్యం చేసినట్టుగా మా పెద్దోడు. ఇక్కడైతే కోతి పిల్లకి కొబ్బరి ముక్క దొరికినట్లుగా పిల్లలకైతే ఇక్కడ ఉయ్యాల దొరికిందండి. ఇంకైతే ఆళ్ళు ఊగుతూ ఉన్నారనమాట. ఫస్టయితే ఈ గుడి కట్టకముందు ఇక్కడ మర్రి చెట్ల దగ్గర ఇలాగ రాయితో విగ్రహాలు ఉండేటవండి. తర్వాత ఈ గుడినైతే నిర్మించారనమాట. నాకు తెలిసి దగ్గర దగ్గర ఈ గుడి కట్టి ఒక 8 ఇయర్స్, 9 ఇయర్స్ అవుతుందండి. మా చిన్న బాబు చిన్నగా ఉన్నప్పుడైతే కట్టారనమాట. అప్పుడైతే మేమందరం కూడా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చి దర్శనం అది చేసుకున్నామండి. మామూలుగా పల్లెటూరులో ఏంటంటే ఏదైనా గుడి నిర్మించినప్పుడు, లేకపోతే గజస్తంభం ఎత్తుకున్నప్పుడు అలాంటప్పుడు ఆ ఊరి ఆడపడుచులందరిని పిలుస్తారనమాట. ఎవరు పుట్టింటి వాళ్ళు వాళ్ళని పిలిచి ఈ అమ్మవారు కానీ, ఏ గుడిలో అయితే ఆ దేవుడికి సంబంధించినయి పూజలయి చేస్తారో, ఆ పూజలన్నట్లో కూడా పాల్గొని దేవుడి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత కంపల్సరీ మధ్యాహ్నం అనేది అన్నదానం చేస్తారు కాబట్టి, అన్నదానం అంతా చేసిన తర్వాత రాత్రికైతే ఏదో ఒకటి ప్రోగ్రామ్స్ ఇవన్నీ జరుగుతాయన్నమాట. ఇక్కడైతే అలానే జరుగుతదండి. ఇయర్లీ వన్స్ కూడా ఇక్కడ అన్నదానం అనేది చేస్తారు. నెక్స్ట్ ఆ నైట్ కూడా ప్రోగ్రామ్స్ అవన్నీ చేస్తారండి. వేసలేయడం, ప్రోగ్రామ్స్ చేయడం, డాన్స్‌లేయడము. లాస్ట్ ఇయర్ అయితే 'జబర్దస్త్' టీమ్ కూడా వచ్చారంటండి ఇక్కడికైతే. ఆళ్ళు కూడా చాలా చేశారంట. అమ్మన్నారనమాట. నేనైతే వెళ్ళలేదు లాస్ట్ ఇయర్ నాకు కుదరక. ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీ అదంతా కూడా షూట్ చేసి మీకైతే షేర్ చేస్తాను. ఇవంతా కూడా పొలాలే అండి. పొలాల మధ్యలో పచ్చని పొలాల మధ్యలో అమ్మవారైతే చక్కగా భలే నిండుగా ఉంటారనమాట. మామూలుగా ఫెస్టివల్ టైంలో అయితే అమ్మవారిని కూరగాయలతో లేకపోతే ఆహ్, ఫ్రూట్స్ ఉంటాయి కదండీ! ఫ్రూట్స్‌తో దేనితో ఒక దానితో బాగా డెకరేషన్ చేస్తారనమాట. అవన్నీ దండల్లా కట్టి అదంతా మొత్తం అమ్మవారు ఫేస్ ఒకటే కనిపించి మొత్తం అంతా కూరగాయలతో కవర్ అయ్యేలాగా బాగా డెకరేషన్ చేస్తారండి అంతా కూడా. ఆ సౌండయితే విన్నారండి. ఎంత బాగా వినిపిస్తుందో సౌండయితే. అవి పిట్టలేంటంటే ఆహ్,
అవి అరిచేటప్పుడు మనం కూడా అరిస్తే అవి ఇంకా అరుస్తాయనమాట. దానికి రిప్లై ఇస్తూ ఉంటే, అది మనకి రిప్లై ఇస్తూ ఉంటుందనమాట. అలానే ఇక్కడ పిల్లలైతే అరుస్తూ ఉన్నారు. అందరూ ఒకేసారి అరిచేసరికి పాపం అదైతే భయపడి అల్లిపోయి ఇంకా అరవడమే మానేసింది. ఇక్కడైతే చూస్తున్నారు కదండీ! పిల్లలైతే సరదాగా ఆడుకుంటున్నారు. ఇక్కడంతా కూడా. ఇది యాక్చువల్‌గా ఏంటంటే, ఊరికి చివ్వరుంటుందండి ఈ గుడనేది. మామూలుగా గుడి లేకముందు మేము ఈ ఏరియానంతా కూడా మర్రి చెట్ల దగ్గర అనేవాళ్ళమనమాట. మర్రి చెట్ల దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం భయంగా ఏదోలా అనిపిచ్చేది. ఆ ఊడ్లు, ఆ గుడ్లు గుబ సౌండు అదంతా కూడా చాలా భయంగా అనిపిచ్చేదండి. కానీ ఇటు సైడ్ కూడా అప్పుడు హౌసెస్ ఏమి ఉండేటియి కాదు. కానీ ఒక 6, 7 ఇయర్స్‌లో మొత్తం ఇటు సైడు హౌసెస్ అన్నీ అయినియి. నెక్స్ట్ ఇదంతా కూడా ఒక ఏరియాలో అయిపోయిందనమాట. ఇంకా ఊళ్ళో కలిసిపోయినట్టుగా అయిపోయిందండి ఇదంతా కూడా. ఈ పొలాలు, ఈ గుడి, ఈ ప్లేస్ అంతా కూడా ఊళ్ళో కలిసిపోయినట్టుగా అయిపోయింది. మా చిన్నప్పుడంతా కొంచెం ఏదో అంతా సెపరేట్‌గా ఉన్నట్టు ఉండేది. ఇక్కడికి రావాలంటే భయమేసినట్టు అట్లా ఉండేది. కానీ ఇప్పుడైతే అసల అలా ఏమీ లేదండి. అంతా ఊళ్ళో ఉన్నట్టుగానే ఉందనమాట. ఇక్కడైతే మా అక్కోళ్ళ పాప అమ్మవారి దగ్గర నుంచి కుంకుమ తీసుకొచ్చి మా అందరికి ఇస్తుందనమాట. ఇచ్చి వాళ్ళ తమ్ముళ్ళకి కూడా పెట్టేస్తుంది. చిన్న తమ్ముడికి, పెద్ద తమ్ముడికి కూడాను. మా అక్క వాళ్ళ పాపలు అంటున్నాను గానీ, వాళ్ళ పేర్లేంటో చెప్పలేదు కదండీ. పెద్ద పాప పేరొచ్చి ధరణి, చిన్న పాప పేరొచ్చి పూజిత అనమాట. తిను బ్లూ కలర్ డ్రెస్ ఏసుకుంది గదా! తన పేరొచ్చి హర్షిత. హర్ష అని పిలుస్తాం మాట తన్ని. మా పొలాలు కూడా ఈ సైడే ఉంటాయండి. కానీ మేము ఎళ్దాం అనుకున్నాం కానీ, నాకు ఇంకా మేము అప్పుడు ఎళ్లి వచ్చేసరికే 6:30 అయిపోయింది. సర్లే అప్పుడెళ్ళినా కొంచెం వీడియో అనేది తీయడానికి ఇబ్బంది ఉంటుంది కదా! అనేసి నేనైతే ఇంక వెళ్ళలేదు. నెక్స్ట్ టైమ్ ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు కంపల్సరీ పొలంలోకెళ్ళి అవంతా కూడా షూట్ చేస్తానండి. బావుంటుందంతా కూడా. మా డ్యాడీ అయితే వస్తూ ఉంటే కనిపించారనమాట. మా డ్యాడీ పొలంలోంచి గడ్డి తీసుకొస్తున్నారు గేదెకని. మా డ్యాడీని చూసి మా పిల్లలైతే పరిగెట్టుకుంటూ వెళ్లి ఉయ్యాల సారీ అదేంటది సైకిల్ ఇచ్చేంత వరకు ఊరుకోలేదనమాట. "వద్దమ్మా ట్రాఫిక్ ఉంటుంది. వద్దు గేదెలే వస్తాయి. ఈవినింగ్ టైమ్ కదా!" అన్నా గాని అస్సల వినకుండా సైకిల్ ఇచ్చేయి నేను ఇంటికెళ్ళి వచ్చేస్తాననేసి మా చిన్నోడైతే సైకిల్ తీసుకొని ఇంటికెళ్ళి ఆ గడ్డి మేటు ఇంటి దగ్గర పెట్టేసి మళ్ళీ వచ్చాడనమాట. వస్తే మళ్ళీ మా అక్క వాళ్ళ చిన్న పాప తను కూడా వేసుకొని ఇంటికెళ్ళిపోయింది. భయమేంటంటే దానికి బ్రేక్స్ ఉండవు, ఏవుండవు. డ్యాడీ ఏంటంటే పొలానికెళ్ళడం, రావడమే కాబట్టి అలా యూజ్ చేస్తున్నారు గానీ, లేదంటే చాలా కష్టం అది. అయినా అది పెద్ద సైకిలండి. పిల్లలవి వేరు ఉంటాయి. పెద్దవాళ్ళయి కొంచెం వేరుంటాయి కదా! ఎడన్నా పడిపోయి అది అయినా గానీ బ్యాలెన్స్ అవ్వదు అనేసి వద్దన్నా కానీ అసలు వినలేదు. ఇంకైతే వాడు స్లోనే ఎళ్లారు. ఎక్కడ ఏం పడినా గానీ అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి ఎవరైనా హెల్ప్ చేస్తారులే అనేసి ఇంకా వాడైతే స్టార్ట్ అయ్యాడనమాట. పాపం ఇక్కడ ఏమైందంటే హర్ష పడిపోయింది. తనకి రాయే గుచ్చుకుందో, ఏం గుచ్చుకుందో నడుము నొప్పొచ్చేస్తుంది అది ఇది అని తెగ గోల పెడుతుందనమాట. అందుకే భయపడి ఎక్కుతుంది ఉయ్యాల పాపం హర్షిత. చూస్తున్నారు గదా! అదిగో అరుస్తూ ఉందనమాట. ఒక్కొక్కళ్ళకి భయమేస్తుంది కదండీ! స్పీడ్‌గా ఉయ్యాలూగితే కొంచెం ఏదో హార్ట్‌లో అదొకలా అనిపిస్తది. నాకు కూడా భయమేస్తది స్పీడ్‌గా ఊగాలంటే. ఇక్కడ చూసారా? నేను కూడా చిన్న పిల్లనయిపోయాను మా పిల్లలతో పాటు. ఉయ్యాలైతే ఊగేస్తున్నాననమాట. ఆ ఉయ్యాల కరెక్ట్‌గా లేదండి ఊగడానికి. కొంచెం ఏదో భయమేస్తుంది గూడా నాకు. నేనేదో ఫోటో కోసం అట్లా షో ఇచ్చాను గానీ, నాకు భయమేస్తుంది. పైన ఉయ్యాలనేది కరెక్ట్‌గా లేదనమాట. స్లోగా అలా ఊగుతూ వీడియో అయితే అలా తీయించేసుకుంటున్నాను నేను జాగ్రత్తగా. ఎవరు రావద్దు, ఎవరు ఊపొద్దని చెప్పాననమాట. అందుకే ఎవరు రావట్లేదనమాట. ఇక్కడ చూస్తున్నారా మా చిన్నోడైతే మా మమ్మీ ఒక చెప్పేసుకోలేదు. ఒక చెప్తేనే ఊగుతుంది అది అనేసి నన్ను జోక్ చేస్తున్నాడు వాడు. ఇదంతా చూస్తున్నారుగా. మామూలుగా ఏంటంటే ఇక్కడ మర్రి చెట్ల దగ్గర ఊడలుంటాయి కదండీ! ఊడలతో మేము చిన్నప్పుడు ఊగేవాళ్ళము. అప్పుడు కిందకుండేటివి కూడా. ఇప్పుడేంటంటే పైనున్నాయి. అవి అందట్లేదు. లేదంటే మర్రి ఊడలతో ఊగితే భలే ఉంటుందండి. చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అది పడిపోతాయి, కింద పడిపోతాయి అన్న భయమేం కాదు గానీ ఇది ఇంకోటిది. హ్మ్. నాకు సంబంధమే. పడపోతే అది సంబంధం.
చూసారు గదా! అక్కడ మా పెద్ద బాబు అయితే ఏవో సాహసాలు జేస్తారనేసి తెగ ఏదో కింద మీద పడి తెగ సాహసాలు చేసేస్తున్నాడనమాట. పట్టుకో నేను చేసేస్తాను అది ఇది అని స్పెట్స్ అయి ఇచ్చేసి కూడా మొత్తం అంతా రెడీ అయిపోయాడనమాట. అక్కడున్నాయి. నేరేడుకాయలా? తీసాను ఈతపళ్ళు. కాలం అంటే బాగుండేదా? వాటర్ వస్తది నార్మల్‌గా అయితే తద్దికి అట్లాగా. మా ఫ్రెండ్ అది. గ గ గ గ గ గ గ. ప్రాణమంతా ముందుకెళ్ళిపోండి. నడిచేదాన్ని ఇంకా. అబ్బా భలే ఉంది వాయిస్ అది. బాయ్ చెప్పేసాను. చూసారు గదండీ పిల్లలు ఎలా అరుస్తున్నారంటే అలా అరుస్తున్నారు. ఇంకా మేమంతా ఇక్కడంతా అయిపోయిందనేసి అంతా సరదాగా కూర్చొని కాసేపు అవన్నీ చూసుకుంటూ ఫోటోస్, వీడియోస్ అవన్నీ దిగేసి ఇంక మేమైతే స్టార్ట్ అయ్యామండి. 6:30, 7 అయిపోతుంది. చీకటి పడిపోతుంది కదా! అనేసి మేమైతే స్టార్ట్ అయ్యామమాట. దారిలో వస్తూ ఉంటే మా చిన్న బాబు ఇంటికెళ్ళాడని చెప్పాను కదా! వాడొచ్చేసాడు. వాడొచ్చేసిన తర్వాత మళ్ళీ పూజిత వెళ్తుందనమాట. రైడింగ్‌కెళ్తుంది. ఎక్కడ పడిపోతారని భయమేస్తుంది నిజంగా. దానికి బ్రేక్స్ లేవు, ఏమి లేవేమో భయపడుతుంది. అయితే ఇంక స్టార్ట్ అయ్యి మా పిన్ని వాళ్ళ ఇల్లు మా ఇంటికెళ్ళే దారిలో అండి. ఇగో ఇదే అనమాట పిన్ని వాళ్ళ ఇల్లు. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా చూపిస్తాను మీకు. వాళ్ళ మావయ్య వస్తే చిన్న మావయ్య వస్తే చిన్న మావయ్యని ఆట పట్టిస్తున్నారనమాట. వీడు తీయట్లేదు అంటూ తీస్తూ ఉంటే వాడేమో తెగ అప్పుడే బయటికెళ్ళొచ్చాడు గదా! కొంచెం ఫ్రెష్ అప్ అవుదాం అన్న ఉద్దేశంతో ఫేస్ చూపించట్లేదు వాడు. ఓకే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్